సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమార్ట్స్ ఫోటోగ్రఫీ. నేను ఫోటోగ్రఫీ గురించి టిప్స్ అండ్ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ కష్టాలు అనమాట. ఒక ఫోటోగ్రాఫర్ కష్టాలు ఎంత కష్టపడతాడో మీకు బ్యాక్గ్రౌండ్లో అంటే వెనకాల మీకు తెలియనిది చాలా ఉంటుంది. క్లయింట్స్కి తెలియని విషయం ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ బ్యాక్గ్రౌండ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఫోటోగ్రాఫర్ది చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. చాలా అంటే చాలా ఒక పెళ్ళి ఒప్పుకుంటే చాలా డబ్బులు కలిసి వచ్చేస్తాయి అనేసి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో విషయం ఏంటంటే ఇది క్లయింట్స్ని విమర్శించడానికి కాదు అండ్ ఫోటోగ్రాఫర్ని విమర్శించడానికి కాదు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఏ టైప్ ఆఫ్ మాటలు ఉంటే ఒక వెడ్డింగ్ ది బెటర్ కింద బాగా వస్తుంది. అంటే ఎలాంటి డిస్కషన్ అంటే మనీ పరంగా కానీ అవుట్పుట్ పరంగా కానీ ఇటు క్లయింట్స్ కానీ ఇటువైపు ఫోటోగ్రాఫర్ కానీ ఏ విధంగా కూడా డిస్కషన్ లేకుండా అవుట్పుట్ చాలా బెస్ట్ కింద ది బెస్ట్. మా పెళ్ళి గ్రాండ్గా జరిగింది, మా షూట్ చాలా గ్రాండ్గా జరిగింది అని అనుకోవడానికి ఈ వీడియో చూసారు అంటే ఎలా తీయాలి, ఎలా మాట్లాడుకోవాలన్న ఒక ఉద్దేశం వస్తుంది అనమాట. సో అందు గురించే ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ ఒక మ్యారేజ్ ఒప్పుకున్నప్పుడు ఫోటోగ్రాఫర్ చేయాల్సిన పనులు ఏంటంటే, క్లయింట్స్ చేయాల్సిన పనులు ఏంటంటే, క్లయింట్స్ ఫోటోగ్రాఫర్కి కాల్ చేసి రమ్మని చెప్తారు. ఫోటోగ్రాఫర్ వెళ్తాడు. సో మ్యారేజ్ అనేసి చెప్తారు. ఇలాగ మ్యారేజ్కి ఎంత అవుతుంది ఏంటి అనేసి క్లయింట్స్ అడగాలి. ఫోటోగ్రాఫర్ కూడా సార్ మీ బడ్జెట్ ఎంత, మీకు ఏమేమి కావాలి, సో ఎంతమంది కెమెరామ్యాన్స్ వస్తారు అని ఫోటోగ్రాఫర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అండ్ అలాగే క్లయింట్ కూడా ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ వస్తారు, మీరు ఎంతమంది వెడ్డింగ్లో ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ పెడతారు అనేసి క్లయింట్స్ అడగాలి. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా సో క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ ఇది తీస్తాడు, క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ ఇది తీస్తాడు, రెగ్యులర్ ఫోటోగ్రాఫర్ ఇది తీస్తాడు, రెగ్యులర్ వీడియోగ్రాఫర్ ఇది తీస్తాడు. సో వీళ్ళని కవర్ చేస్తూ ఉంటారు అనేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. క్లయింట్స్ కూడా మీరు బడ్జెట్ పెడుతున్నారంటే మీరు కూడా అడిగి కనుక్కోండి. ఎన్ని షీట్లు ఇస్తారు, ఎన్ని అవర్స్ వీడియో ఇస్తారు ఏంటని కనుక్కోండి. మీరు కూడా ఫోటోగ్రాఫర్స్ మీరు అనుకున్న బడ్జెట్కి ఇన్ని అవర్స్ వీడియో వస్తుంది, ఇన్ని షీట్లు నేను ఇస్తాను, సో అడ్వాన్స్ ఎంత పే చేయాలి, మీకు అర్థమైందా? అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి క్లయింట్స్కి. చెప్పడం వల్ల క్లయింట్స్కి ఫోటోగ్రాఫర్కి బాండింగ్ బాగుంటుంది. అండ్ అలాగే మ్యారేజ్లో నిజంగా చెప్తున్నాను, ఎన్నెన్ని అవర్స్ ఫోటోగ్రాఫర్ కష్టపడతాడో, ఎంతెంత ఫుడ్ సాక్రిఫైస్ చేస్తాడు, కనీసం వాటర్ కూడా తాగడు, ఫేస్ మీద చిరునవ్వుతో కష్టపడుతూనే ఉంటాడు. ఎవరు ఎన్ని ఏదో ఒకటి ఏదో మాట అంటూనే ఉంటారు. 8 అవర్స్ 10 అవర్స్ నుంచుని సార్ ఇలా చూడండి, మేడం ఇలా చూడండి అని అరుస్తూ చెప్పాలి, తప్పదు. అక్కడ వరకు స్టేజ్ వరకు కింద బాగానే ఉంటారు, కింద బాగా సర్దుకుంటారు. స్టేజ్ పైకి ఎక్కాక మళ్ళీ సదరాలి, బట్టలు అయ్యి జ్యువెలరీ. ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ పక్కన ఏమవుతుంది చెప్పనా, నేను చెప్తాను నిజంగా టు బి ఫ్రాంక్. ఇది మీరు స్టేజ్ ఎక్కుతారు కదా, మీరు నుంచుంటే ఫోటో తీద్దామని ఫోటోగ్రాఫర్ ఇలా చూస్తూ ఉంటాడు. మీరు అక్కడ ఏం చేస్తారు చెప్పనా, ఇలా సదురుతూ ఉంటారు. ఇలాగ ఇది ఇలాగ 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 ఇలా సదరాలు పెట్టుకోవాలి, ఇలాగ 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 స్పెట్స్ పెట్టుకుంటాం. ఈ పక్కన పెద్ద అతను ఎవరో డైలాగ్ కొడతాడు, ఏమని,
తీవేంటయ్యా ఫొటోస్, కొమ్ము తీయి, జనం చూసావా ఎంతమంది ఉన్నారో అంటారు. సరే వాళ్ళు నుంచుంటాం కదండి, మేము తీస్తామని మేము అంటాం. అలా ఉంటుందన్నమాట. అదొకటే కాదు మాట, ఇంకా చాలా మాటలు ఉంటాయి. వీడియోలో నాకు చెప్పకూడదని నేను చెప్పట్లేదు, కానీ చాలా మాటలు ఉంటాయి. సింపుల్గా ఒకటేనబ్బా, ఫోటోగ్రాఫర్ని మీరు ఎప్పుడైతే మా ఇంట్లో అబ్బాయి, మా ఇంట్లో ఓడు, ఇస్ మై ఫ్యామిలీ మెంబర్ అని మీరు ఎప్పుడైతే ఫోటోగ్రాఫర్ని ఎప్పుడైతే మీరు అలా ఉండి అలా ఇది చేస్తారో, ఫోటోగ్రాఫర్ మీకు ప్రాణం పెడేస్తారు నన్ను అడిగితే ఖచ్చితంగా. ఎందుకంటే నార్మల్గా ఉన్న వాళ్ళకే ఫొటోస్ ఇంకా బాగా తీస్తాడు. నార్మల్గా చూసినా చూడకపోయినా, తాగడానికి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవన్నీ కూడా ఇంకా మీరు ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఇది చేశారంటే ఇచ్చి పడేస్తాడు అసలు. ఎందుకంటే నేను ఈ ఫుడ్ విషయంలో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అబ్బా, నిజంగా చెప్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఏంటి ఫోటోగ్రాఫర్ కష్టాలని ఫుడ్ గురించి చెప్తున్నాడు, తాగడం గురించి చెప్తున్నాడు అసలు అనేసి. మాకు గ్యాస్ట్రిక్లు వచ్చేస్తాయి తెలుసా, టైం ఫుడ్ ఉండక గ్యాస్ట్రిక్లు వచ్చేస్తాయి. అబ్బాయిని తీసుకోవాలి, అమ్మాయిని తీసుకోవాలి, రిలేటివ్ని తీసుకోవాలి, వాళ్ళని తీసుకోవాలి, వీళ్ళని తీసుకోవాలి, నుంచి ఫొటోస్ తీస్తూనే ఉండాలి. ఒక పక్కన ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తారు, అక్కడే అదే టెన్షన్, అది ఇది ఆ టెన్షన్ ఈ టెన్షన్, కానీ ఫేస్ మీద చిరునవ్వు ఉండాలి. నేను స్టేజ్ పైకి ఎక్కి నుంచోండి తీస్తాం కదా అంటే ఎలా ఉంటుంది మీకు? క్లయింట్స్కి ఎలా ఉంటుంది చెప్పండి అసలు? రండమ్మా నుంచోండి అంటే ఎలా ఉంటుంది? ఏంటి ఫోటోగ్రాఫర్ అయ్యండి అలా ఇసుకుంటున్నాయి నువ్వు, ఫోటోగ్రాఫర్ అయ్యి నువ్వు అన్నట్టు మాట్లాడతారు. కానీ మమ్మల్ని మాత్రం బాబు ఫోటోగ్రాఫర్ బాబు ఎక్కడ తీయాల వచ్చి అంటే, నన్ను అడిగితే చీప్ అయిపోయారండి ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరికి కూడా. అది చీప్ అయిపోయారు, మేము ఇచ్చుకున్న చనువేలే, అది జరగాల్సిందే ఎవరికైనా. క్లయింట్స్ గురించి ఆలోచించి క్లయింట్స్ గురించి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. వాళ్ళని నవ్వించి, వాళ్ళు నవ్వకపోయినా నవ్వించి, అది చేసి ఇది చేసి మురిపించి మైమరిపించి మా మాటలతో కానీ దేని గురించి అయినా సరే, సార్ అలా కాదు సార్ మీరు నవ్వుతే బాగుంటుంది సార్, సార్ అలా కాదు మేడం మీరు నవ్వుతూ ఉంటే ఇంకా బాగున్నారండి, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి అవి చేసి ఈ చేసి ఇవన్నీ చేసి ఆ ఫొటోస్ అవుట్పుట్ గురించి కష్టపడతాను చూసారా, జరగాల్సిందే ఇలాంటి మాటలు అంతా. మరి అనాలి కదా మమ్మల్ని, మేము పడాలి కదా. అలా ఉంటుంది ఫోటోగ్రాఫర్ లైఫ్. అండ్ ఇంకోటి నిజంగా చెప్తున్నాను, మరి నన్ను అడిగితే నవ్వు వస్తుంది, మీకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అంటే చెప్తాను చూడండి. ముహూర్తం 6 గంటలకు అబ్బా, పెళ్ళికొడుకుని 6 గంటలకు కూర్చోబెడతారు మార్నింగ్. సో కాల్ చేస్తారు, కాల్ చేసిన తర్వాత భయ్య మీరు 5:30 కల్లా వచ్చేయండి, 6 కల్లా అబ్బాయిని కూర్చోబెట్టేస్తారు అనేసి ఫోన్లో మాట్లాడతాం, డిస్కషన్ జరుగుతుంది. ఓకే డన్, వస్తాడు. ఎందుకు రాడు ఫోటోగ్రాఫర్? ఖచ్చితంగా వస్తాడు. 20 మినిట్స్ ముందే, పక్కా 10 మినిట్స్ ముందే ఫోటోగ్రాఫర్ ఉంటాడు అక్కడ. సరిగ్గా వినండి, క్లయింట్స్ వినండి, ఫోటోగ్రాఫర్స్ కూడా వినండి. ఎన్నింటికి ముహూర్తం? 6 కదా. ఫోటోగ్రాఫర్ 4కి లెగుతాడు, అంటే 2 అవర్స్ ముందు. 4కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 5:30 కల్లా ఖచ్చితంగా ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ముందు ఉంటాడు అబ్బా. వచ్చేసి ఉన్న తర్వాత ఏమంటారో తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి సార్ రెడీయా సార్, ఓకేనా సార్ అనేసి అన్నామనుకో, ఇప్పుడు కాదు కూర్చోబెట్టేది 9ంటికి. ఎన్నింటికి? 9ంటికి. ఎలా ఉంటుంది చెప్పండి? బా నోట్లో నుంచి మాట రాదనమాట ఫోటోగ్రాఫర్కి. అంటే ఇక్కడ నేను నవ్వుతూ చెప్తున్నాను, కానీ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో అసలు, ఎందుకంటే టైం అనేది వెరీ వాల్యుబుల్ అబ్బా ప్రతి ఒక్కరికి కూడా. మీ టైం మీకు ఎంత వాల్యుబుల్, మా టైం కూడా మాకే ఎంత వాల్యుబుల్.
మేము నైట్ అంతా మ్యారేజ్ చేసుకుని నైట్ అంతా షూట్ చేసుకుని వచ్చి పడుకున్నామని ఈ డేటాలు అయ్యి ఈ చిప్పులు కాపీ పెట్టి పడుకున్నప్పటికి 12 అవుతుంది, 1 గంట అవుతుంది. 1 గంటకు పడుకున్న మనిషి 4ంటికి లేచి వస్తే ఇక్కడ చెప్పిన మాట ఏంటి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. సో అర్థం చేసుకోండి ఫోటోగ్రాఫర్స్ని, క్లయింట్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే పెళ్లి కొడుకుల ఫ్రెండ్స్ కానీ పెళ్లి కూతురాల ఫ్రెండ్స్ కానీ పాపం వాళ్ళకి తెలియదు అబ్బా. వాళ్ళకి తెలియక మమ్మల్ని తినేస్తారు పట్టుకుని, ఫోటోగ్రాఫర్ని తినేస్తారనమాట పట్టుకుని. అది ఎలా తినేస్తారంటే ఈ పింట్రెస్ట్ యాప్ను, ఇన్స్టాగ్రాము, ఈ గూగుల్ ఫొటోస్ అవి చూసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఫొటోస్ తగులుతాయి వాళ్ళకి, వీడియో ఏది తగులుతుంది, ఈ ఫోటో తీసేయండి, ఈ వీడియో తీసేయండి వచ్చి. అది క్యాండిడేట్ ఫోటోగ్రాఫరు, క్యాండిడేట్ పిక్స్ అవి. రెగ్యులర్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చి ఆ లెన్స్ వేరు, ఆ ఎక్విప్మెంట్ వేరు, ఆ కెమెరా వేరు, అదేం తెలీదు, తీసేయండి ఫోటోలు తీసేయండి. అలా తీయలేదంటే ఈ ఫోటోగ్రాఫర్కి ఏమీ రాదు, ఆ మంచి ఫోటోగ్రాఫర్ కాదు. అవి మాటలు. అండ్ అవుట్డోర్ సాంగ్ అబ్బా, నేను నిజంగా చెప్తున్నాను. నన్ను అడిగితే మేము ఫోటోగ్రాఫర్స్ అవ్వకుండా సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ సాంగ్స్ గట్రా తీయడానికి వెళ్ళిపోవడం సుఖమేమో అబ్బా. ఎందుకంటే అక్కడ సాంగ్ సెట్టింగు, ఆ లైటింగు, ఆ అవుట్పుట్, ఆ కెమెరాలు, ఆ లెన్సులు, ఆ టీము ఒక ప్లానింగ్ చేసుకుని, ఒక స్కెచ్ గీసుకుని, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా షూట్ చేసుకుని తీసుకుని వస్తారు. ఒక సాంగ్, సినిమాలో సాంగ్, ఆ సాంగ్ మా దగ్గర తీసుకొచ్చి తీసేయండి, ఇలా తీసేద్దాం, ఇలా చేసేద్దాం అంటారు. అయినా మేము కాంప్రమైజ్ అవ్వం, నో కాంప్రమైజ్. వాళ్ళు తీసింది మేము ఎందుకు తీయలేము? వాళ్ళకన్నా ఇంకో 2 షాట్లు, ఇంక 3 షాట్లు ఇంకా ఎక్స్ట్రానే వేద్దాం. మరి సపోజ్ ఆ సాంగ్ క్లిప్లో, ఆ సాంగ్లో డ్రోన్ షాట్ ఇలా వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఇలా చూపిస్తున్నారు అనుకో, ఇలా క్రాస్ చూపిస్తారు, బ్యాక్ పరిగెడుతున్నట్టు చూపిస్తారు, అంటే ఇక చాలా చూపిస్తూ ఉంటారు అనమాట. సో మీరు అనుకున్న దానికన్నా ది బెస్ట్ ఇస్తాడు ఫోటోగ్రాఫరు, ది బెస్ట్ ఇస్తాడు వీడియోగ్రాఫరు. కానీ మీరు వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళని మాట్లాడడం అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, మీకు అర్థమవుతుందా? నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. బ్లేమ్ చేస్తున్నానని అనుకుంటా మీ పొరపాటు అది నన్ను అడిగితే. మీరు ఇచ్చే బడ్జెట్కి మేము ఎంత కష్టపడాలో, ఎంతమందిని ఫోటోగ్రాఫర్ని తీసుకురావాలో, ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ ఉంటుంది మాకు కూడా. మీకు అర్థమైందా? ఎలా తీసుకోవాలో ఏంటనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. చాలా కష్టం, నిజంగా చెప్తున్నాను కదా. ఫోటోగ్రాఫర్ లైఫ్ చాలా కష్టం. ఆ పిచ్చి వల్ల ఆ కెమెరా ఫోటో ఇలా క్లిక్ అనే సౌండ్ వల్ల మేము సాటిస్ఫై అయిపోయి ఆ కెమెరా మీద పిచ్చి పెంచేసుకుని మమ్మల్ని ఏమంటే ఏంట్లే, మేము ఫొటోస్ బాగా తీయాలి అనే పట్టుదల మీద ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మాటలు పడుతున్నారు అన్నమాట. అదే పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్ని మీరు మాట్లాడగలరా? ఎందుకు అనలేరు నేను చెప్పనా? వాళ్ళ బడ్జెట్లు వేరు చెప్తారు. చెప్తాను చూడండి, వాళ్ళ బడ్జెట్ వేరే ఉంటుంది, వాళ్ళు తీసేది మేము తీసేది ఒకటే. మీకు అర్థమైందా? వాళ్ళకి వేరే సపరేట్ రేట్ ఉంటుంది, వాళ్ళు కాకపోతే మీకు డేట్లు ఇవ్వరు. మాకు ఖాళీ లేదండి, సారీ ఆ రోజు మేము తీయలేము అని చెప్పేస్తారు. నన్ను అడిగితే చాలా ఫోటోగ్రాఫర్ నేను అవ్వకుండా ఉండుంటే నేను ఒకటే మాట అంట, పాపం ఫోటోగ్రాఫర్స్. ఒక 1 lakh బడ్జెట్కి
1,00,000కి ఇచ్చే అవుట్పుట్ వేరేలా ఉంటుంది. అంటే ఒక ఫోటోగ్రాఫర్, ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్ ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కెమెరాలు అవన్నీ కూడా ఈఎంఐలతో కొనుక్కుని అవన్నీ కష్టపడి అవన్నీ చేసి అవన్నీ శ్రమ కూర్చుకుని అవన్నీ కూడా పోజ్ చేసుకుని ఇన్ని లెన్స్ కొనుక్కోవాలి, ఇన్ని కెమెరా కొనుక్కోవాలి, అవన్నీ కూడా చేసుకుని చెంది ఇవన్నీ పెట్టుకుని ఇలా దగ్గర పెట్టుకుని ఇలా ముడుచుకుని ఉన్న తర్వాత కొత్తగా ఒక కెమెరా ఒకటి కొని, ఒక చిన్న కెమెరా కొని లెన్స్లేని లేకపోయినా నేను తీసేస్తాను, నేను చేసేస్తాను, నేను చెందేస్తాను అని తక్కువ రేటు తీసేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ అలా ఏమవ్వరు చెప్పండి. ఈఎంఐలు కట్టుకోవాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, వేరే కొత్త లెన్సులు దిగుతూ ఉంటాయి, వేరే కొత్త కెమెరాలు దిగుతూ ఉంటాయి. ఇవన్నిటిని హోల్డ్ చేసి మళ్ళీ బెస్ట్ కింద నిలబడాలి. ఇతను ఈ పర్సన్ ఏమవుతాడు? మీరు తక్కువగా తీసేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. అబ్బా ఫోటోగ్రాఫర్స్ కూడా నేను చెప్తాను, మీరు అది వర్త్ కాదు, అసలు బడ్జెట్స్ అన్నీ వర్త్ కాదు. యూనియన్స్ ఉన్నాయి, మాట్లాడండి, డిస్కషన్ చేయండి. సో ఇక్కడ ఈ డిస్కషన్ సో ఇలా 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 అనేసి డిస్కషన్ చేయండి, మాట్లాడుకోండి. అదిగో ఆ ఫోటోగ్రాఫర్ తక్కువ తీసాడు కదండి, మీరు కూడా తక్కువకు తీసేయండి. క్లయింట్సే అంటారు తర్వాత. ఎందుకు? మా ఊర్లో ఉన్నాడు, ₹1,00,000 50,000 40,000 ఇస్తే తీసేస్తాడు. అలాగే అంటారు నిజంగా. ₹1,00,000 కావాలి నీకు, 30,000 తీసేస్తాడు మా వాడు, మొత్తం కింద పడి దొల్లేస్తాడు అంటారు. అది దొల్లేస్తాడు, అలా దొల్లేస్తాడు. అది దొల్లేసి ఏం తీయడం, ఇంతకి దాంట్లో ఏముండదు. సో క్లయింట్స్ కూడా తెలుసుకోండి, తక్కువగా వచ్చేస్తుంది, తక్కువగా తీసేస్తున్నారు అనేసి మోసపోకండి. అర్థమైందా? సో ఫోటోగ్రాఫర్స్కి, క్లయింట్స్కి కూడా ఒకటేనబ్బా, మాట్లాడుకోండి, డిస్కషన్ చేసుకోండి. నేను ఎవరిని తప్పుపడడానికి వీడియో చేయట్లేదు. సో ఫోటోగ్రాఫర్ కష్టాలు ఇలా ఉంటాయి. అండ్ అలాగే క్లయింట్స్ మాట్లాడుకునే విధానం ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది. మ్యారేజ్ ది బెస్ట్ కింద వస్తుంది. అవుట్డోర్ సాంగ్ కానీ, అవుట్డోర్ స్టిల్స్ కానీ, ఆల్బమ్ కానీ, వీడియో కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడతో వీడియో ఆపేస్తున్నాను. సో వేరే టాపిక్ అంటే మొన్న ఒక వీడియో చేశాను, మండపంలోకి వెళ్ళే ముందు ఏమేమి తీసుకోవాలనేది అదొక వీడియో చేశాను. అండ్ మ్యారేజ్లో మెయిన్ సబ్జెక్ట్ ఏమేమి తీసుకోవాలనేది ఇంకో వీడియో చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్, సార్ ఇంత బడ్జెట్ ఒప్పుకున్నాం కదా, అడ్వాన్స్ ఎంత పే చేయాలి, క్లయింట్ కూడా నీకు అడ్వాన్స్ ఎంత ఇచ్చాను కదా, సో నువ్వు నాకు ఎప్పటికి డెలివరీ ఇస్తావు అన్నది కూడా క్లయింట్ కూడా అడగాలి. ఎందుకు ఈ వీడియో నేను సపరేట్గా పెట్టి చేస్తాను అన్నానంటే, అది వేరే లెవెల్, అది వేరే ఎత్తు. కొత్తగా చూసే వాళ్ళకి వీడియో గురించి తెలీదు. అంటే ఫోటోగ్రాఫర్స్ ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇంతలా ఉంటుంది ఫోటోగ్రాఫర్ లైఫ్. ఇన్ని ఈఎంఐలు కట్టుకోవాలి. ఒక M4 బాడీ కానీ, M5 వచ్చేసింది ఇప్పుడు, M5 బాడీ కానీ, లెన్సులు కానీ, 85 కానీ, 15mm కానీ, ఈ లెన్సులన్నీ కూడా కొనాలి అంటే ఎంత అవుతుంది చెప్పండి బడ్జెట్? అసలు చాలా బడ్జెట్ అవుతుంది. 2027 నుంచి అయినా సరే ఫోటోగ్రాఫర్స్ మారండి. క్లయింట్స్ కూడా ఫోటోగ్రాఫర్స్ని గుర్తించండి. ఒక ఫ్యామిలీ మెంబర్లా మమ్మల్ని కూడా చూసుకోండి. ది బెస్ట్ అవుట్పుట్ తీసుకోండి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్ లాగా, ఒక చుట్టాల అబ్బాయిలాగా ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మన ఇన్స్టా ఐడి అండ్ ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇవి రెండు కూడా ఫాలో చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి కంటెంట్స్ నేను ఇంకా చేస్తూ ఉంటాను. అండ్ నా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో, నిజంగా చెప్తున్నా. అంటే నెక్స్ట్ వీడియో ఎందుకు అంత బాగుంటుంది అంటానంటే, పెళ్ళి అవ్వినంత వరకు ఒక ఎత్తు అయితే క్లయింట్స్తో, ఫోటోగ్రాఫర్స్తో, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో లెవెల్ అసలు నన్ను అడిగితే. నాకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే, నేను ఎందుకంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నానంటే, పెళ్ళి అయిపోయి అంతా అయిపోయి నేను క్లూలు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడరేమో. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.